నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది నిద్రపోయేటప్పుడు ముక్కు పట్టేసి ఊపిరి చలపక, ఊపిరాడక ఇబ్బంది పడేవాళ్ళున్నారు. ప్రాణాలు పోతాయేమో అని భయపడేవాళ్ళున్నారు. చిన్నప్పుడు నాకు కూడా ఆస్తమా ఉండేదండి. సో, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. అయితే ఈ సైనస్ ప్రాబ్లమ్‌కి ఏం చేయొచ్చు? ఇన్‌స్టంట్‌గా ఏం చేయాలో సైనస్ ప్రాబ్లమ్‌కి ఈరోజు చెప్పబోతున్నాను. అలానే మనం దాని నుంచి కొంతమందికి ఈ సైనస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ క్యావిటీస్ ఉంటాయి. సో, వాటిలో మీకు అది అక్యుములేషన్ అయిపోయినప్పుడు పెయిన్ వస్తది. అంటే ఇక్కడ పెయిన్ వస్తది. లేకపోతే కళ్ళు లాగినట్టు అనిపిస్తది. తలనొప్పి వస్తది. ఫ్రంట్ భాగంలో నొప్పొస్తది కొంతమందికి. తర్వాత ముక్కు బాగా ముక్కు బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంటది. ఊపిరాడదు. తర్వాత చాలా కాలం పాటు ఎంత మెడిసిన్ వాడినా కూడా సీజన్‌తో పని లేకుండా చాలా కాలం, చాలా సంవత్సరాలు కూడా ఈ సైనస్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ చిన్న చలికాలం వస్తుంది. లేదా ఏసీ రూమ్‌లోకి వెళ్తున్నాం. లేదా చల్లగాలి మనకి తగులుతుంది అని అంటే భయపడే వాళ్ళున్నారు. ఎక్కడ ఈ సైనస్ ఇబ్బంది పడుతుందో ట్రావెలింగ్ టైంలో గానీ అట్లా అని. సో, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏం చేయొచ్చో మనం తెలుసుకుందాం. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన చలికాలం వస్తుందన్నా, లేదా ఏసీలో ఉంటున్నామనన్నా, ఎండాకాలంలో అట్లా ఏసీలో ఉన్నామన్నా, లేదు ట్రావెలింగ్‌కి వెళ్తున్నామని అన్నా గానీ ముందు చెవులు కవర్ చేసుకోవాలి. కాటన్ బడ్స్ ఉంటాయి కదా, కాటన్ ప్లగ్స్ అంటాం. కాటన్ ప్లగ్స్‌ని మీరు పెట్టుకుంటే మన చెవులు కవర్ అవుతాయి. సో, చల్లగాలి అనేది వెళ్ళదు. సో, చల్లగాలి వెళ్తే ఏమవుతుంది? డ్రైనెస్ అవుతుంది. ఇక్కడ నుంచి అన్ని కనెక్షన్స్ ఉంటాయి. ముక్కు మళ్ళీ పట్టేస్తది. జలుబు చేసినట్టు ఉంటుంది. సేమ్ మీరు కూల్ వాటర్ తాగితే ఎట్లా? లేకపోతే కొంతమందికి షుగర్ తీసుకునేటప్పుడు కఫం చేరడం, కొంతమందికి అది తుమ్ములు రావడం, జలుబు చేయడం, షుగర్ ఎలర్జీ ఉంటుంది, స్వీట్ ఎలర్జీ ఉంటుంది. స్వీట్ తింటే కూడా అట్లా అవుతుంది. సో, వీళ్ళందరూ కూడా అవి ఏవైతే కారణం ఉందో దాన్ని అవాయిడ్ చేస్తూ ఈ జాగ్రత్త తీసుకోవడం ఇంపార్టెంట్. సో, బయటికి వెళ్ళేటప్పుడు మనం కవర్ చేసుకుంటాం. ఇకపోతే సడన్‌గా ఒకవేళ రాత్రిపూట మీకు లేదా ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పట్టేసింది, ఏం చేయాలి అని అంటే మీ ఇంట్లో అల్లం ఉన్నా, వెల్లుల్లిపాయ ఉన్నా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసి బాగా నమలాలి. నోట్లో పెట్టి మనం పంటి కింద కసకస నమిలి మనం ఆ జ్యూస్ తాగి మింగితే వితిన్ 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ అంటే ఒక నిమిషంలోనే ఏదైతే బ్లాక్ అయిందో అది డ్రైన్ అవ్వడం మొదలవుతుంది. సో, మీకు మళ్ళీ గాలి ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అది కంపల్సరీ ఇది ఒకటి చేయొచ్చు. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇది స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒకవేళ మనకి ఇలా దిబ్బగా ముక్కు పట్టేసిందనంటే మీ అందరికీ తెలిసిందే, మర్చిపోయారో మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆవిరి పట్టండి. వేడి నీటిలో పసుపు కలిపి చక్కగా ఆవిరి పట్టండి. తర్వాత కఫం కూడా ఉందండి దీంతో పాటు అని అంటే ఏం లేదు, సాల్ట్ వాటర్, కల్లుప్పేస్తాం, కొంచెం పసుపు వేస్తాం వేడి నీటిలో లేదా గోరువెచ్చని నీటిలో గొంతులో వరకు వేసుకున్న వాటర్ని గరగలిస్తాం. గార్గిలింగ్ అనమాట. గార్గిలింగ్ వేసి ఊసేయచ్చు. ఈ మిరియాల రసం కానీ మిరియాల కషాయం కానీ రోజుకి ఒక 2 పూటలు ఉదయం సాయంత్రం తీసుకుంటే 2-3 రోజులు మీకు సెట్ అయిపోతుంది. ఇది చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకా ఈ మిరియాల పొడి ఉందే, ఈ మిరియాల పొడిని అలానే కొంచెం చిటికెడు పసుపు మనం వేసి మరిగించి కొంచెం గోరువెచ్చగా అయినాక తేనె కలుపుకుంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. తేనె కలుపుకొని కూడా మీరు తాగారని అంటే కనుక మీకు ఈ సైనస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఒకవేళ గొంతులో కఫం ఏదైనా పట్టేస్తే కనుక దానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి, సైనస్ వల్ల చాలామందికి పెయిన్స్ వస్తాయి. హెడేక్ అవ్వచ్చు, ఈ భాగాల్లో పెయిన్స్ అవ్వచ్చు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? పెయిన్ కిల్లర్ తెచ్చుకోవాలా అంటే లేదు, అవసరం లేదు. పుదీనా ఆకులు మీకు దొరుకుతాయి కదా, దగ్గరలో వెళ్ళి ఆ పుదీనా ఆకులు తెచ్చుకుంటాం. కొన్ని ఆకులు తీసుకొని ఒక టీ కప్పు వాటర్లో వేసి మరిగించండి. ఒక 4-5 మినిట్స్ బాగా మరిగించండి. ఇందులో కావాలి అని అనుకుంటే చల్లగా అంటే కొంచెం గోరువెచ్చగా అయినాక తేనె కలుపుకోవచ్చు. లేదు అని అంటే అలానే డైరెక్ట్గా పుదీనా టీ డైరెక్ట్గా తాగొచ్చు. కావాలంటే నిమ్మరసం కూడా మీరు పిండుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో, తద్వారా ఈ పెయిన్ ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి జాగ్రత్త ఏంటి అని అంటే తేనె వాడితే కనుక ఇందులోనే కాదు, ఏ పర్పస్కి మీరు తేనె వాడినా వేడిగా ఉన్నప్పుడు తేనె కలపకూడదు. తేనెని మరిగించకూడదు. నిమ్మరసం అది తాగినా వెయిట్ లాస్ కోసం కానీ వాటి కోసం మీరు యూజ్ చేస్తున్నప్పుడు కానీ తేనెని చాలామంది కలిపేసి వెయిట్ చేస్తుంటారు, లేదా వేడి నీటిలో కలుపుతారు. అది చేయకూడదు. బాడీకి తేనె వేడిగా ఉన్నప్పుడు అది తీసుకుంటే మనకి విషం అది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత మాత్రమే తేనెని కలపాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో, ఇది చేయొచ్చు సైనస్ ప్రాబ్లమ్స్కి. తర్వాత ఆవిరి పట్టమని చెప్పా, మిరియాలు వాడమని చెప్పా, ఇవన్నీ వాడచ్చు. ఒకవేళ చాలా కాలం నుంచి మాకు ఇది ఉందండి, ఎలర్జీ లాగా వచ్చేస్తుంది, ఏం చేయాలి అని అంటే శొంఠి చాలా ఉపయోగపడుతుంది. లేదు అని అంటే మీరు అల్లము తర్వాత పసుపు, ఇది ఒక ఎలర్జీ మాత్రలా కూడా పనిచేసే ఒక మంచి ఫార్ములా అనమాట. చిన్న అల్లం ముక్క దంచేసి చిటికెడు పసుపు వేసి నీటిలో వేసి మరగబెట్టి ఉదయం పరగడుపున సాయంత్రం పరగడుపున 2 పూట్ల వాడితే మీ తుమ్ములు విరివిగా తుమ్ములు వస్తుంటాయి, ఆ తుమ్ములు తగ్గుతాయి. ఇది క్లియర్ అవుతుంది, బ్లాకేజ్ క్లియర్ అవుతుంది.
తర్వాత మీకు ఈ సైనస్ ప్రాబ్లమ్ నుంచి కూడా అది ఉపశమనం ఇస్తుంది అనమాట. అలాగే ఈ బ్లాకేజెస్ని కూడా మనం ఇది చేయడానికి నేతి పాట్ అని దొరుకుతాయండి. సో పచారీ కొట్లో, ఆయుర్వేదిక్ షాప్స్లో వాటిలో కూడా దొరుకుతాయి. నేతి పాట్ అంటాం. సో పొడుగ్గా దానికి ఒక గొట్టంలా ఉంటుంది, అందులో వాటర్ పోయచ్చు. సో ఏం చేస్తాం, మనం కల్లుపు రాక్ సాల్ట్ని తీసుకొని అందులో వేసి ఏదైతే పొడుగ్గా అట్లా ఉండిందో నేతి పాటు మనం ఒక ముక్కులో పెట్టి మనం టిల్ట్ చేస్తే హెడ్ని, సో ఈ వాటర్ అనేది వెళ్తుంది నేజల్ ద్వారా వెళ్ళి ఇటు నుంచి ఇంకొక పక్క నుంచి క్లీన్ అవుతుంది, వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇటుపక్క నుంచి ఇటుపక్క సో చేస్తే బాగా మనకి బ్లాక్ అయిపోయిన ఆ కఫం కానీ లేకపోతే ఆ ఏదైతే సైనస్లో ఉండిపోయిందో ఆ అక్యుములేషన్ అయిందో అదంతా కూడా మీకు క్లియర్ అవడం అవుతుంది. అండ్ ఇన్స్టెంట్గా దీని నుంచి మీరు ఉపశమనం కూడా పొందవచ్చు ఇది రెగ్యులర్గా పెట్టుకుంటే. ఆర్ లైక్ అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఒక వారమనో లేదా 10 రోజులని ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకో, ఇది చేస్తూ ఉన్నారనుకో, మీకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అండ్ ఈ సైనస్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు ఉపశమనం పొందొచ్చు. ఇవన్నీ పాటించండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.